రాష్ట్రంలో 2 వేర్వేరు ప్రాంతాల్లో విద్యుత్ ఘాతంతో ముగ్గురు యువకులు చనిపోయినరు. హైదరాబాద్, అదేవిధంగా కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం ఈ 2 ఘటనలు వినాయకుడి భారీ విగ్రహాలను తరలిస్తుండగా జరిగాయి. వినాయక చవితికి సిద్ధమవుతున్న వేళ ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటనలు చోటు చేసుకోవడం ఇటు బాధిత కుటుంబాలు, అటు భక్తులలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఇక శ్రీకృష్ణాష్టమి రోజున రామంతపూర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో 5గురు దుర్మరణం పాలైన ఘటన మరొక ముందే పాత బస్సులో బండ్లగూడలో మరో ప్రమాదం జరిగింది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు విద్యుత్ షాక్‌తో 2 యువకులు మృతి చెందారు. హైదరాబాద్‌లోని పురాణపూర్‌లో ఏర్పాటు చేరిన మండపంలో ప్రతిష్ఠించేందుకు స్థానికులు లక్ష్మీగుడిలో 23 ఫీట్ల విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఈ ప్రతిమను ట్రాక్టర్‌లో ఎక్కించుకొని మండపానికి తరలిస్తున్నారు. ట్రాక్టర్ బండ్లగూడ రాయల్ హోటల్ వద్దకు చేరుకోగానే హైటెన్షన్ వైర్లు విగ్రహానికి తగిలాయి. దీంతో ట్రాక్టర్ నడుపుతున్నటువంటి డ్రైవర్ ధోని, అదేవిధంగా వెనుక భాగంలో విగ్రహాన్ని పట్టుకొని కూర్చున్నటువంటి వికాస్, అఖిల్ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ధోని, వికాస్‌ను బండ్లగూడ పోలీసులు వైసీ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోవడం జరిగింది. స్వల్పంగా గాయపడ్డ అఖిల్‌ను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఇక అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి కొందరు యువకులు ఆర్మూర్ నుంచి భారీ వినాయకుడిని విగ్రహాన్ని కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. ఇంతలో మార్గ మధ్యంలో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామ స్టేజి వద్ద హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి లక్ష్మీనారాయణ 19 ఏళ్ల యువకుడు అదేవిధంగా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సాయి 25 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విగ్రహం ఎత్తు ఎక్కువగా ఉండటంతో కరెంట్ వైర్ తగిలి ప్రమాదం జరిగినట్టు బాధితులు చెప్తున్నారు. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ NK న్యూస్.